ఇక్కడ నేను చూశాను గుడ్ల నాగలక్ష్మి, ఆ అమ్మాయి కిడ్నీతో బాధపడుతుందని చెప్పాను. అలాంటి కుటుంబాలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సమస్య పరిష్కారం చేయడమే కాకుండా ఆ కుటుంబం అప్పుల పాలైంది. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. టోటల్గా అప్పులన్నీ తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో ఇల్లు కూడా మధ్యలో ఆగిపోయింది, ఇల్లు కూడా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎంసీఏ చేస్తున్నాడు, టీసీఎస్లో పనిచేస్తున్నాడు. అతనికి కూడా మెరుగైన ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. అదే సమయంలో వాసవికి ఒక డ్రోన్ ఇప్పించి ఆవిడ ఆదాయం కూడా ఒక 25,000 రూపాయలు వచ్చేట్టుగా చేసి, అంతేకాదు ఆ అమ్మాయి కూడా ఈ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాస్తుంది, తర్వాత డిగ్రీ రాస్తుంది. అందరితో సమానంగా చదువుకొని పైకి వచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. అలాంటి కార్యక్రమాలు కూడా చేయమని. వాళ్ళ తండ్రికి కూడా సరైన ఆదాయం లేదంటే ఒక ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి కనీసం ఒక 25,000 రూపాయలు నెలకొస్తే అతను కూడా బాగుపడతాడు. ఇవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ